సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అన్న కే ర్యాంప్ సినిమా చూడడం జరిగింది. కే ర్యాంప్ సినిమా చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా, సినిమా పేరు కే ర్యాంప్ కదా, ఆ కే ర్యాంపు నార్మల్గా ఒక వర్డ్లో ఉంది కాబట్టి అనుకుంటారు అంత, కానీ మామూలుగా సినిమా చూసిన తర్వాత వాళ్ళు నిజంగా పోయా ఇది కే ర్యాంప్ సినిమానే పోయా, కిరణ్ అబ్బవరం ర్యాంప్ సినిమా అనుకోవచ్చు అన్న. నిజంగా చెప్తున్నా, మామూలుగా అంటే మామూలుగా లేదు, ఇండస్ట్రీకి వరన్ కిరణ్ అబ్బవరం అన్నట్టు కదా. ఈ సినిమా తీసిన తర్వాత ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది అన్న. ఎందుకంటే ఆ కామెడీ టైమింగ్ కానివ్వండి, ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి యాక్టింగ్ కానివ్వండి, మళ్ళీ దాంట్లో మెయిన్ క్యారెక్టర్గా నరేష్ గారి క్యారెక్టర్ కానివ్వండి, నిజంగా ఆ వస్తుంటే గూస్ బస్ వస్తుంటాయి. ఇంకొకటి ఏమంటారు, ఆయన స్టోరీ చెప్తారు, నరేష్ గారిది లవ్ స్టోరీ చెప్తారు, ఆ లవ్ స్టోరీ కూడా మామూలుగా ఉండదు. ఇట్లా ఇట్లా అది అని చెప్పి జర కొంచెం దివాళీ విన్నర్ అనుకోవచ్చు అన్న. ఎందుకంటే అంత కామెడీ, ఎంటర్టైన్మెంటు, ఓ ఫ్యామిలీ ఎమోషను, క్లైమాక్స్లో ఫాదర్ ఎమోషను, అవన్నీ చూసిన తర్వాత సినిమా చాలరా. మనం ఎందుకు వస్తాం సినిమాని చూడడానికి? ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం. మన అన్ని టెన్షన్లు మర్చిపోయి మనం సినిమాలో మునిగిపోయి సినిమా చూస్తే మనకు ఆనందం కలగాలి, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనిపించాలనే విధంగా వస్తాం. కాబట్టి దానికి ఇది తగ్గట్టు సినిమా అన్న. హైలైట్స్ కిరణ్ అబ్బవరి గారి యాక్టింగ్, ఇంకొకటి కేరళ బ్యాక్గ్రౌండ్, హీరోయిన్ నిజంగా చెప్తున్నా భయ్య, హీరోయిన్ పట్టుకొచ్చారు భయ్య, వేరే లెవెల్ ఉంది హీరోయిన్ అయితే. నిజంగా చెప్తున్నా, ఆమె చేసిన యాక్టింగ్ కానివ్వండి, ఆ మధ్యలో యూత్ని కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఆ వస్తున్న డైలాగ్స్ కానివ్వండి, ఆ హీరోయిన్తో కెమిస్ట్రీ కానివ్వండి, ఆ నార్మల్ రొమాన్స్ కానివ్వండి, అన్నీ ఒక మంచిగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే నార్మల్, ఇవంతా నార్మల్, ఇప్పుడు యూత్కి ప్రజెంట్ జనరేషన్కి నార్మల్. ఇలాంటి జనరేషన్లో ఇలాంటి మూవీ కరెక్ట్గా దివాళీకి రావడం అనేది దివాళీ విన్నర్ అనుకోవచ్చు అన్న. అందరికీ తెలుగు ప్రేక్షకులకు ఒకటే మాట, నిజంగా చెప్తున్నా, వర్షం వచ్చే ముందు వస్తుంది గాలి, మీకు అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. ఓవరాల్ 5కి 4.5. సినిమా చాలా బాగుంది. ఓకే సినిమా చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం గారికి కెరియర్ లో ఇంకొక హిట్ పడింది. సో ముందు సినిమాతో పోల్చుకుంటే ఇది చాలా అప్డేటెడ్ వర్షన్ కిరణ్ అబ్బవరంది. అండ్ హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. సాంగ్ పరంగా అంటే మనకి వెళ్ళిపోయే ఫ్లోలో అంత స్పెషల్ గా ఏం అనిపించదు రిలీజ్ అయిన సాంగ్స్ లో. అండ్ నరేష్ గారి క్యారెక్టర్ అయితే చాలా ఫన్నీయెస్ట్, ఇప్పటిదాకా తీసిన అన్నిట్లో కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ కొంతసేపే వెన్నెల కిషోర్ గారు ఉన్నా కూడా ఆ ట్రాక్ చాలా బాగుంటుంది. లవ్, రొమాన్స్, కామెడీ, కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అబ్సల్యూట్లీ, ఇప్పుడు లేని సినిమా ఏదో ఉంది, ఎవ్రీథింగ్ అవే కదా ఉన్నాయి. అవి లేకపోతే జనాలు చూడట్లేదు కాబట్టి ఇంకో ఛాన్స్ లేదు, అంతే. హీరోయిన్ యాక్టింగ్ అలా ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈక్వల్ గానే ఉంది. బోర్ కొట్టించే సీన్స్ అయితే ఏమీ లేవు. చిన్న నాకు కిరణ్ గారు అంత కామెడీ నుంచి ఎమోషనల్ మాట్లాడితే కొంచెం కామెడీగా అనిపించింది, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అండ్ గుడ్. చాలా బాగా తీశారు. అమ్మో, అబ్బవరం వరం ఇచ్చేసాడు, ఇక దివాళీకి పండగ చేసుకోండి. థ్యాంక్ యూ అన్నా. కే ర్యాంప్ సినిమా అసలు మత్తిపోయిందన్న. అసలు ఏం సినిమా తీసిన డైరెక్టర్కి, అబ్బబ్బబ్బబ్బబ్బా, హీరోయిన్ మాత్రం తట్టుకోలేకపోతుంది. ఆ కంట్రోల్ ఉండదు. చూసినావు హీరోయిన్ క్యారెక్టర్ అసలు ఏం చేసిందని యాక్టింగ్. అంటే ప్రతి దగ్గర కూడా ఒక లవర్స్ దగ్గర అనేది ఒక టైం ఇచ్చినప్పుడు టైం ఇవ్వకపోతే ప్రతి ఒక్క లవ్వరు ఈ టైం ఎందుకు రాలేదు, ఈ టైం ఎందుకు రాలేదు ఒక ఎట్లా ఉంటుందో ఆ కంట్రోల్ తప్పదు. అలాంటి క్యారెక్టర్ ఆమె చేసింది. కానీ అంత కంట్రోల్ కూడా ఉండాలని హీరో గారు కూడా నచ్చ చెప్తాడు. అదే సినిమా మళ్ళీ హీరోయిన్ కూడా మళ్ళీ మంచి మారుస్తాడు. నిజంగా చెప్తున్నా, హ్యాట్సాప్ చెప్పాలి హీరో గారికి. ఆ కథ కానీ యాక్షన్ కానీ డైరెక్టర్ గారు నిజంగా చెప్తాను సార్, మీరు ఎక్కడున్నా మళ్ళీ మీరు సక్సెస్ఫుల్, మీ ఇట్లా మంచి సక్సెస్ఫుల్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే ఇంత మంచి సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చిర్రు. నిజంగా చెప్తున్నా, ఒక బూస్ట్ అయినట్టు అనిపించిన సినిమా చూస్తుంటే అంత బాగుంది. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. కామెడీ కానీ పండించారు బాగా, ఎంత కామెడీ ఇచ్చిర్రో మళ్ళీ అంత ఏడిపించేసారు సినిమా మాత్రం. నిజంగా చెప్తున్నా, అంత ఏడిపించేసారు సినిమాలో కూడా. తండ్రి సెంటిమెంట్ సూపర్ పెట్టి లాస్ట్ తండ్రి సెంటిమెంట్ ఉంటుంది. నిజంగా ఒక తండ్రి కొడుకుని ఎంత ప్రేమ చేస్తాడో కొడుకు తెలుసుకోలేకపోతాడు. అంటే తర్వాత లాస్ట్కి నాకు తండ్రి అన్ని ఒక విలువ తెలుసుకుంటాడు. చూసినావా, అక్కడ హ్యాట్సాప్ సార్ డైరెక్టర్ గారికి. ఆ కథ మాత్రం నిజంగా ఇచ్చి పడేసిన వాడ. సినిమా కూడా ఎక్కడ తగ్గలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నరేష్ గారు వచ్చినప్పుడల్లా కామెడీ. అసలు ఆ సీన్ వచ్చినప్పుడల్లా చిరంజీవి సాంగ్, మెగాస్టార్ చిరంజీవి సాంగ్ రాగానే అబ్బా, మళ్ళా సాంగ్ చిరంజీవి పాట రాగా లేచి డ్యాన్స్ అనిపిస్తుంది. ఆ సాంగ్ కూడా అట్లా పెట్టిన పక్కకి ఆ ఎమోషన్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ అలా ఎంత బాగా అనిపిస్తుంది. సూపర్ అన్న, ఇది ఒక మంచి సినిమా, బ్లాక్ బస్టర్.
ఇది ఒక దీపావళికి మంచి హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ గారు. ప్రతి ఒక్క చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తారు. కాకపోతే అంటే అక్కడక్కడ కిస్సులు అనేవి ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలు రాకుండా అంటే చిన్నపిల్లలు చూడకుండా మన యూత్ అట్లాంటి వాళ్ళు ఒక ఫ్యామిలీ ఒక మ్యారేజ్ అయిన వాళ్ళు అలాంటి వచ్చి చూస్తే ఎంజాయ్ చేసిపోతారు. సినిమా మాత్రం చాలా బాగుంది, సూపర్. హాయ్ అండి, ఇప్పుడే ర్యాంప్ సినిమా చూసేస్తున్నాను. ర్యాంప్ అంటే మామూలుగా లేదు. ర్యాంపు అంటే హీరో 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 ర్యాంప్ ఆడించి అనుకున్నారా? కానీ ఇక్కడ హీరో కాదండి, హీరోయిన్ ఆడించిందండి ర్యాంపు. ఇంటర్వెల్ దాకా ఉంటుందండి. అంటే కొంచెం ఇంటర్వెల్ దాకా కొంచెం యావరేజ్ అనిపించింది. ఇంటర్వెల్ దాకా చూడాలి దాని అమ్మ జీవితం. ఇంకా హీరో పరిగెట్టేస్తాడనమాట హీరోయిన్ వస్తూ ఉంటే. ప్రతి హీరోయిన్కి ఒక ఫ్రెండ్ ఉంటుంది కదా, అలాగే ఇందులో హీరోయిన్కి ఐ లవ్ చెప్పగానే హీరోయిన్ ఫ్రెండ్ అంటది, ఒరే నీ పని అయిపోయిందిరా అంటది. అబ్బా ఏంటి అనుకుంటాం. అంటే ఇంటర్వల్ తర్వాత ఏమైనా రాయలసీమ స్టోరీ వస్తుందా, లేదా అలా అన్న వస్తాడా, అలా నాన్న వస్తాడు అనుకుంటాం. కానీ అలా నాన్న రాడండి. తనలో ఉన్న ఒక జబ్బు బయటపడుతుంది అనమాట. ఆ జబ్బు ఏంటనేది మన సినిమాలో చూడాలి. ఒక హీరో అయితే ఒక 50 సార్లు వేసి ఉంటాడు, మందు అయితే మందు ఎత్తనే ఉంటాడు. అలాగే రొమాన్స్ అంటే ఏమండి హైలైట్స్ రొమాన్స్ సీన్స్ అండి. కిస్సింగ్ మినిమం ఒక 15 సార్లు కిస్ పెడతా ఉంటాడు. నేను లెక్కెట్టానులే ఒక 15 సార్లు పెడతాడు. అంటే ఎందుకు పెడతాడు అంటే ఆ హీరోయిన్ కోపం ఏమొచ్చిన కోసేసుకుంటూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది. దాన్ని ఆపడం కోసం ఒక హీరో చేసిన సిచ్యువేషన్ తప్ప అంతకు మించి తప్పేమీ లేదు. నరేష్ గారు అయితే నిజంగా 20 సంవత్సరాలు బాలుడిగా చేశాడు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం టచ్ అయిన ఒక నడుము కోసం 60 సంవత్సరాలు వెయిట్ చేశాడు సినిమాలో. పెళ్ళాన్ని కూడా ముసుగేసుకుని కాపురం చేస్తానని చెప్పాడు సినిమాలో. అయితే వాళ్ళ అబ్బాయితో అనమాట సినిమా చాలా బాగుంది. మన దీపావళికి వచ్చిన సినిమాలో అయితే చాలా, ఎందుకంటే ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఫ్యామిలీని తీసుకోండి ఖచ్చితంగాను. సినిమా అయితే అబ్బవరం ఇచ్చాడు, ఒక వరం, నిజంగా వరం ఇచ్చాడు. సూపర్ సార్, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ థింగ్ కంగ్రాట్స్ కిరణ్ అన్న, హ్యాపీ దివాళీ కూడా. ఎందుకంటే హను వచ్చేసాడు. సో ఫస్ట్ సినిమానే పెద్ద హిట్. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఇందులో పండిన కామెడీ కావచ్చు, ప్రతిదీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఓన్లీ కామెడీ అంటే ఏదో నవ్విచ్చేయడానికి కుళ్ళు పంచులు వేస్తారేమో, స్టోరీ ఉండదేమో అని అనుకునే వాళ్ళకి కంటెంట్తోనే ఉంది. స్టోరీ ఉంది, లవ్ స్టోరీ ఉంది, కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, ప్రతిదీ క్యారీ చేసే సినిమాలో. స్టోరీ రాసిన ఆయనకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఎందుకంటే వీటన్నిటి మధ్యలో పెట్టడం అనేది నాట్ ఈజీ థింగ్. చాలా బాగా అనిపిస్తుంది, చాలా ఎంటర్టైన్ అవుతాం మనమైతే. ఇంకొకటి మెయిన్గా బూతుల గురించి చాలామంది కామెంట్ చేశారు. ఇందులో అంత పెద్దగా మాట్లాడుకునే బూతులు అయితే ఏం లేవు. అవన్నీ నార్మల్గా ఫ్రెండ్స్తో క్యాజువల్గా మాట్లాడుకునేవే ఉన్నాయి. సో అది పెద్ద మ్యాటరే కాదు. చాలామంది దాన్ని ట్రోల్ చేస్తున్నారు, అది కూడా నథింగ్ సినిమా ముందు. చాలా అంటే చాలా బాగుంది. థియేటర్కి రండి. ఇందులో ఎవరికైతే అవకాశం ఇచ్చాడో, ఈవెన్ వనజ అని ఒక అమ్మాయి ఉంటుంది, తను పోల్ చొక్క, మళ్ళీ రగడి అన్న ఇమిటేషన్, ఇలా చాలామంది యూట్యూబ్ నుంచి వచ్చి ఇక్కడ స్క్రీన్ పైన వాళ్ళు చూసుకోవడం అంటే నాట్ ఈజీ థింగ్. ఎవరికైనా అవకాశం కావాలనుకుంటారు, ఆ అవకాశం చాలా బాగా అనిపించింది. స్క్రీన్ పైన అందరూ ఈక్వల్గానే ఉంటారు. అండ్ వెన్నెల కిషోర్ గారు చాలా తక్కువే ఉంటుంది, బట్ ఉన్నంతసేపు నవ్విచ్చేస్తాడు. చాలా బాగా అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది అమ్మాయి. సో చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఈ దివాళీకి ఫుల్ ఫ్యామిలీ అంతా వెళ్ళి నవ్వుకోవచ్చు. బట్ ఏదైనా చిన్న ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ ఇలా ఉంటే మాత్రం కొంచెం మీకు అనిపించినా కూడా అవన్నీ నథింగ్ ఇప్పుడున్న సొసైటీలో. సో హ్యాపీ దివాళీ.